మన ఈ నెల 7 తారీఖున 2 వెనుక ఎల్లమ్మ తోటలో 2 చోట్ల ఒకే రోజు చోరీ కావడం జరిగింది. దాంతో ఇక్కడ మన కలెక్టర్ కాలనీ కానీ, మణికంఠనగర్ కాలనీ కానీ, ఎల్లమ్మ తోట కాలనీ కానీ, ఈ కాలనీ కాకుండా టౌన్లో కానీ చుట్టుముక్కల ప్రాంతాల్లో ఈ కాలనీలో కాకుండా చుట్టుముక్కలు కూడా డైలీ ఎక్కడో దిక్కు అలజడులు జరుగుతున్నాయి. దీన్ని పోలీస్ వాళ్ళు కూడా ఛాలెంజ్ తీసుకొని దీన్ని ఏమంటారు తొందరగా దీన్ని రెక్టిఫై చేసుకోవాలని కాలనీ వాసులుగా కోరుకుంటారు. మీరేమేమి తీసుకొచ్చినారు? కట్టెలు, రాడ్లు, టార్చ్ లైట్ కూడా తెచ్చినారా? టార్చ్ లైట్ ఎందుకు? టార్చ్ లైట్ ఏంటంటే మనకు కనబడాలి కావానికి కూడా మనకి ఎక్కడ తిరుగుతున్నారు ఏందని చెప్పేసి టార్చ్ లైట్ కూడా మనకు చీకట్లా చూసుకోండి దానికని చెప్పేసి టార్చ్ లైట్ కానీ ఇక ప్రతి ఒక్కరికి కట్టె కూడా ఉండాలి. మనం సింగిల్గా పోయినప్పుడు మన మీదనే అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక కట్టె కానీ టార్చ్ లైట్ అదైపోయింది. ఓకే, అసలు ఏమైంది? మీరు ఈ కట్టెలు, ఈ రాడ్లు ఇవి అన్నీ పట్టుకొని రాత్రిపూట ఈ టైం ఎంత అవుతుంది? 1 గంట అవుతుంది, 2 అవుతుంది. ఎందుకు తిరుగుతున్నారు? మాకు ఇది రోజువారీ దినచర్య అయిపోయింది. అవతల ఎల్లమ్మ తోటల వారం రోజుల క్రితం 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. మా కాలనీ మణికంఠనగర్ ఇది. ఇక్కడ కూడా దొంగలు వస్తున్నారు. రోజు ఇక్కడక్కడ అనుమానాలు ఉన్నాయి కాబట్టి కాలనీ వాసులు అందరం గస్తీ తిరుగుతున్నాం లాఠీలు పట్టుకొని. 1 నుంచి 3 వరకు మొత్తం కాలనీ వాళ్ళంతా మేల్కొని గల్లీ అంతా తిరుగుతున్నాం. 3 కాదు 4 వరకు కూడా తిరుగుతున్నాం, చూస్తున్నాం. అనుమానం తప్ప ఎవడు వస్తలేడు. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఒకసారి ఏదో నామాత్రంగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ బాధ మాకు ఎన్ని రోజుల్లో మాకు కూడా తెలుస్తలేదు. రోజు నిద్ర కాసుకోవడం, డ్యూటీలకు వెళ్ళి పొద్దున అందరు ఉద్యోగస్తులు పొద్దున పోయేవాళ్ళు వాళ్ళు కూడా నిద్ర లోడ్ వేసుకొని తిరిగి గస్తీ చేస్తున్నాం కాలనీ భయం కోసం. ఇది పోవడానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్య తీసుకొని పోలీసు వాళ్ళు గస్తీ పెంచి మాకు ఈ కాలనీకి సెక్యూరిటీ చేయాలని అనుకుంటున్నాం. మీ ద్వారానన్నా ఇది నెరవేరాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ రాడ్లు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు దొంగలు గింగలు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళు కొట్టి చంపుతారా లేకపోతే ఏమైనా చేస్తారా? రాడ్లు పట్టుకున్నది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెపన్స్ తోటి వస్తారు. వచ్చేట వాళ్ళు ఎవడన్నా మనం ఖాళీ చేతులతో వెళ్తే మా మీద ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము సెక్యూరిటీ ఆత్మరక్షణ కోసం ఇది పట్టుకొని తిరుగుతున్నాం.